హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఒక బ్యూటిఫుల్ సింపుల్ అండ్ బ్రైడల్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నానండి. దానికోసం 2 కట్ బ్యాంగిల్స్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్ అయితే ర్యాపింగ్ చేసి పెట్టుకున్నాను వీడియో చూపిస్తున్నట్టు. అండ్ కలర్స్ అయితే కస్టమైజేషన్ మీ చాయిస్ అండి, మీకు నచ్చిన కలర్స్తో చేసుకోవచ్చు. దానికి స్టోన్ లైన్, ఈ స్మాల్ రెక్టాంగిల్ వైట్, నేను తీసుకున్న కలర్స్ని బట్టి పింక్ ఐ షేప్, హాఫ్ మూన్ లైట్ గ్రీను, ఇంకా 3mm వైట్ అండి. ఇదైతే ఇవి స్క్వేర్లో లైట్ గ్రీన్ అనమాట, స్క్వేర్లో గోల్డ్. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ దీనికి సంబంధించిన మెటీరియల్ అనమాట. మనకి మేకింగ్ కావాల్సిన మెటీరియల్ అంతా ముందు ఇలా పెట్టేసుకున్నాను. అండ్ స్టోన్ స్టిక్కింగ్ పెన్, ఫాస్ట్ డ్రై గమ్ అండి ఇది. నేను ఏంటంటే కొంచెం ఎమర్జెన్సీ ఆర్డర్ అనేసి ఫాస్ట్ డ్రై యూస్ చేశాను. సో ఫాస్ట్గా ఆరిపోతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోయి వీటితో అయితే మేకింగ్ చేసి అయితే మీకు చూపిస్తాను. డిజైన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూసేయండి క్లియర్గా. సో ఫస్ట్ అయితే 2 కట్ బ్యాంగిల్ మీద డిజైన్ చేసుకుందామండి. దానికైతే సింపుల్గా ఐ షేప్ కుందన్స్, హాఫ్ మూనే. నేను పింక్తో చేస్తున్నాను ఫ్లవర్. మీ ఇష్టం అండి, మీరు రెడ్ కావాలన్నా తీసుకోవచ్చు, స్కై బ్లూ కావాలంటే ఏదైనా కలర్ కస్టమైజేషన్ మీ చాయిస్. ఓకే, సో గోల్డ్ మీద అయితే ముందు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసి హాఫ్ మూన్ని వీడియోలో చూపిస్తున్నది క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా, అప్పుడే మీకు క్లియర్గా ఉంటుంది. సో చివరి వరకు అయితే వాచ్ చేయండి. వీడియో సగం సగం చూసేసి ఇంకా నాకు అర్థం కాలేదనొద్దు. వీడియోలో చూపించినట్టు అడ్డంగా హాఫ్ మూన్స్ అయితే పెట్టేయండి. దానిపైన గమ్ము చూడండి 3 డాట్స్లా పెట్టాను నేను ఐ షేప్ కుందన్స్ని అంటించడానికి. చూస్తున్నారు కదా, ఐ షేప్ అయితే 3 లోటస్ కోసం అండి. ఇది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సగం. చూసారు కదా, లోటస్ కోసం. లోటస్కి మనం ఎలా అయితే అంటిస్తామో అలా అంటించడమే. బిగినర్స్ అయితే వీడియో క్లియర్గా వాచ్ చేయండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఈజీగానే అర్థమైపోతుంది ఈ డిజైన్ అనేది. మీకు ప్రతిదీ జూమ్లోనే చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. వీడియో కోసం కాబట్టి నేను ఇక్కడైతే ఫాస్ట్ డ్రైవ్ తోటే పెట్టేస్తున్నాను. బట్ 3D డిజైన్ ఎప్పుడు కూడా మీరు B7000తో చేసుకోండి. నేను మీకు వీడియో చూపించాలి కాబట్టి ఈ గ్లూ యూస్ చేస్తున్నాను. పైన కూడా ఐ షేప్ ఏదైతే ఉందో వాటి పైన కూడా మళ్ళీ డాట్స్ పెట్టుకొని 2 ఐ షేప్ కుందన్స్ని అంటించాను చూడండి క్లియర్గా. వాటి కింద హాఫ్ మూన్ మధ్యలో సెంటర్ పాయింట్లో 3mm రౌండ్ ఉంటుంది కదండి, అదైతే పెట్టేశాను. సో అడ్జస్ట్ చేసి కరెక్ట్గా లోటస్ అనేది చూపించాను కదా వీడియోలో, అలా రావాలి. ఓకే, మీరు ఎప్పుడైనా షేప్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోండి. ఆరేంత వరకు కూడా డిజైన్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా చూసుకోండి. సో మీకోసం ఇంకో ఫ్లవర్ అయితే చూపిస్తున్నాను చూడండి, మళ్ళీ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అయితే హాఫ్ మూన్ని అడ్డంగా 2 పెట్టేశాను. 3D డిజైన్ కాబట్టి కొంచెం బ్యాంగిల్కి బయటికే వస్తుందండి. బయటకు వచ్చింది ఎలాగా అని అనుకోవద్దు. సో ఆరే టైం ఇస్తే ఎలా వచ్చినా కూడా డిజైన్ అనేది మనకి చాలా బాగా వస్తుంది. నాకైతే ఈ బ్యాంగిల్ డిజైన్ చేశాక చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ అయినా వర్క్ అయినా ఆరిపోయాక చాలా క్యూట్గా ఉంది. సో వీడియో మొత్తం అయితే వాచ్ చేయండి. ఇంకా 4 కట్ బ్యాంగిల్స్ అవి కూడా చూపిస్తాను. మీరు క్లియర్గా చివరి వరకు వాచ్ చేశారంటే ప్రతి డిజైన్ ఈజీగా నేర్చుకోవచ్చు. సగం సగం చూసి స్కిప్ చేసుకుంటూ చూసారంటే క్లారిటీ ఉండదు. సో చూస్తున్నారు కదా, వాటి పైన నేను మళ్ళీ గమ్ అయితే అప్లై చేసేసి మీకు 3 వచ్చిన వాటి మధ్యలో గమ్ అప్లై చేసి పెట్టానండి. పైన వచ్చేసి 2 వస్తాయి. 6కే ఐ షేప్ వాడుతున్నాను నేను ఇక్కడ. అంటే ఫ్లవర్ అడ్డంగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం మామూలుగా ఇలా బ్యాంగిల్కి నిలువుగా వేసే ఫ్లవర్కి అయితే 8K కూడా వాడుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడైతే 8K పట్టదు, సో అందుకే నేను ఇలా చేశాను. చూస్తున్నారు కదా, సో బ్యాంగిల్ అంతా ఇంక ఇంతే రిపీటెడ్గా డిజైన్ చేసుకోవడమే. సో ఇంకో బ్యాంగిల్ అయితే చూపిస్తానండి. ఇది చాలా సింపుల్, బిగినర్స్ కాదు కదా, ఎవరైనా ఒక్కసారి చూస్తే చేసేయచ్చు. చాలా సింపుల్ డిజైన్ అనమాట. బ్యాంగిల్కి మధ్యలో అయితే గమ్ అప్లై చేసేసుకోండి, ఒక లైన్ లాగా డ్రా చేసుకోండి. ఇక్కడ నేను లైట్ గ్రీన్ తీసుకున్నాను చెప్పాను కదా, మీ శారీ కలర్స్ని బట్టి మీ చాయిస్ అండి కలర్స్ అనేవి.
నేనైతే ఇక్కడ లైట్ గ్రీన్ని తీసుకున్నాను. స్క్వేర్ కుందన్స్ని ఇలా వరుసగా ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక్కసారి పెట్టాక ఆ లైన్ అది స్ట్రైట్గా ఉందా లేదా అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చెక్ చేసుకొని గోర్లతో స్ట్రైట్గా చేసుకోండి. ఓకే, చూస్తున్నారు కదా, ఇలా వరుసగా మొత్తం కంప్లీట్ చేసేయడమే. కంప్లీట్ చేశాక చూసారు కదా బ్యాంగిల్ ఇలా ఉంటుంది. చూసారు కదా, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి. ఫాస్ట్ ట్రై కాబట్టి వీడియోలో పెట్టగానే ఆరిపోయింది. గమ్ అయితే ఎక్కడ కనిపించట్లేదు, చూసారు కదా, అలా ఉంటుంది. సో అర్జెంట్ ఆర్డర్స్ ఉన్నప్పుడు నేనైతే ఇలాగే యూజ్ చేస్తాను. మీరు కూడా సేమ్ అయితే ఫాలో అవ్వండి. సైడ్ ఇక ఆ స్టోన్స్కి అటు ఇటు అయితే గమ్ అప్లై చేసేసుకొని ఇక్కడ స్టోన్ లైన్ వైట్ తీసుకొని పెట్టేసుకోవడమేనండి. ఇంకా వరుసగా దాన్ని అంటించేయడమే, ఏం లేదు. బ్యాంగిల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనం ఇక్కడ వైట్ బదులు పెరల్ లైన్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. కావాలి అనుకుంటే గోల్డ్ అయినా వేసుకోవచ్చు. సో కలర్స్ అని బట్టి మీ చాయిస్. చూసారు కదా, ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి. సో వీడియోలోకి మీరు వీడియో వాచ్ చేస్తూ నాదైతే స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోకి తప్పకుండా లైక్ చేసి ప్రతిదీ మీరు కామెంట్ ఇవ్వండి ఎలా అనిపించింది అనేది. అప్పుడే నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నెక్స్ట్ ఏ డిజైన్స్ తేవాలా అన్న ఆలోచనతో వస్తాను. అండ్ లైక్స్ చేయకపోయినా కామెంట్స్ చేయకపోయినా మాకు ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు. సో మేము ఎలా చేయాలి ఏంటి అనేది కూడా తెలీదు. అండ్ ఇంకా మాకు వ్యూస్ కూడా తగ్గుతాయి. సో దాన్ని బట్టి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 4 కట్ బ్యాంగిల్ మీద అయితే చూపిస్తున్నానండి. ఇంకో బ్యాంగిల్, దీనికి కూడా గోల్డ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. థ్రెడ్ వేసేసాక మొత్తం గోల్డ్ 4x4 స్క్వేర్ వస్తుంది కదా, అది పెట్టేశాను. 2 స్క్వేర్లు పెట్టాక ఒకటి స్మాల్ రెక్టాంగిల్ అయితే పెడుతున్నానండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇంకా ఇలా బ్యాంగిల్ మొత్తం రిపీటెడ్గా పెట్టేసుకోవడమేనండి. ఇలా పెట్టేసుకుంటే మన బ్యాంగిల్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా, 2 గోల్డ్ పెట్టాను స్క్వేరు, ఒకటి రెక్టాంగిల్ స్మాల్ది వైట్ పెట్టాను. ఇదే రిపీటెడ్ డిజైనేనండి. సో ఇక్కడతో ఇది 4 కట్ డిజైన్ కూడా అయిపోతుంది అన్నమాట. సో ఇవే కాదండి, మీకు కలర్ కస్టమైజేషన్ అయినా ఎలాంటి డిజైన్ చేసి ఇమ్మన్నా కూడా మేము చేసిస్తాము. స్క్రీన్ మీద అయితే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదండి, దానికి కలర్ కస్టమైజేషన్ కావాలన్నా మీకు ఎలాంటి బల్క్ ఆర్డర్స్ కావాలన్నా కూడా మెసేజ్ చేయండి. అండ్ బల్క్ ఆర్డర్స్ అయితే కొంచెం టైం ఇవ్వండి. సో చూస్తున్నారు కదా, బ్యాంగిల్ కంప్లీట్ అయితే ఇలా ఉంటుంది. ఆరిపోతే దీని లుక్ కూడా చాలా బాగుంటుందండి. ఇక నెక్స్ట్ అయితే పింక్ కలర్ బ్యాంగిల్ అండి. దీనికి చాలా సింపుల్ డిజైన్, జస్ట్ డైలీ వేర్ లాగా అనుకోండి. జస్ట్ ఒక డ్రాప్ అటు ఇటు పెట్టుకోవడం, సెంటర్ పాయింట్ చూసేసి బ్యాంగిల్కి 1 సైడ్ పెట్టేస్తున్నాను. వీడియోలో చూడండి నేను ఎలా పెట్టాను అనేది. మీకు వీడియోలో చూపించాలి కాబట్టి నేను ఇంకా అలా పెట్టేస్తున్నాను. మేము యాక్చువల్లీ కొన్నిసార్లు ఏంటంటే కొలతలు ఏమి మాకు అవసరం ఉండదండి, మాకు ఆల్రెడీ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఆ 2 పెట్టేశాక మళ్ళీ మధ్యలో ఉన్న స్పేస్ని కూడా 2 భాగాలుగా డివైడ్ చేసేసి పెట్టేయడమేనండి. మీకు ఏదైనా తేడా వచ్చిందనిపిస్తే అలా చెక్ చేసుకొని గమ్ పెట్టేసుకోండి. అంటించి ఆరిపోయాకైతే మనం ఏం చేయలేము. సో గమ్ పెట్టినప్పుడే చెక్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఆ మధ్యలో కూడా 2 భాగాలుగా చేసి స్టోన్స్ అంటించేసాము. సేమ్ అదే పాయింట్లో అటువైపు కూడా అంటించేస్తే బ్యాంగిల్స్ అనేవి కంప్లీట్ అండి. ఈ డిజైన్లో ఉన్న బ్యాంగిల్స్ అన్నీ సో పేరప్ చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను. అండ్ ఇవే కాదండి, ఇన్విజిబుల్ చైన్ కూడా రా మెటీరియల్ అయితే ఫుల్గా ఉంది, ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి. అండ్ మెటీరియల్ అనే కాదు, మేకింగ్ కూడా మనకి అవైలబుల్ ఉంది. మేకింగ్ కావాలన్నా మెటీరియల్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే డీటెయిల్స్ సెండ్ చేయండి. ఆర్డర్స్ గబగబా ప్లేస్ చేసేసుకోండి. సో ఆరిపోయాక లుక్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే ఇక వీడియో వచ్చినప్పుడు కొంచెం ఎండ ఎక్కువగా ఉంది. నిజం చెప్పాలంటే లైవ్లో చాలా బాగున్నాయండి. కస్టమర్ కూడా అదే చెప్పారు, మీరు పంపించిన వీడియో కన్నా నాకు లైవ్లో చాలా బాగా నచ్చాయి సిస్టర్ అని. సో చూస్తున్నారు కదా,
ఆరిపోయాక చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవన్నీ అయితే నేను పేరప్ చేసి ఎలా వస్తున్నాయి అనేది కూడా చూపిస్తాను. హ్యాండ్కి వేసుకుంటే ఏ లుక్ అయితే వస్తుందో అవన్నీ కూడా పేరప్ చేసి చూపిస్తాను, అది కూడా చూసేయండి. ఫస్ట్ అయితే లోటస్ బ్యాంగిల్ తీసుకున్నాను, తర్వాత స్క్వేర్స్తో అంటించిన బ్యాంగిల్ అండ్ మధ్యలో పింక్ ప్లెయిన్ అండ్ రెక్టాంగిల్ స్క్వేర్ది, మళ్ళీ పింక్, మళ్ళీ స్క్వేర్, లాస్ట్ లోటస్ సైడ్ బ్యాంగిల్ వచ్చేలా చేశాను అనమాట. వీటిలో మీ ఇష్టం అండి, బ్యాంగిల్స్ పెంచమన్నా తగ్గించమన్నా ఎలా కావాలన్నా కూడా కస్టమైజేషన్ అయితే చేసిస్తాను. సో ఇది అనమాట సింగిల్ హ్యాండ్కి సెట్. అయితే ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. చెప్పాను కదా, వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. సో సెట్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఏ సెట్స్తో మీ ముందుకు రావాలని అయితే నేను ఆలోచిస్తూ ఉంటాను. సో ఇవాళకైతే వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.